నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు శ్రీకాళహస్తిలో పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం 4వ విడతలో భాగంగా 10,63,53,350 రూపాయల చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సతీమణి శ్రీవాణి రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ మిద్దెల హరి రేపటి నుంచి శ్రీకాళహస్తిలో ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణ వేడం పంచాయతీలో టీడీపీ నేతలు వేసిన బోర్డును అడ్డుకున్న దేవస్థానం సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్టీ కాలనీ వాసులు మహాశివరాత్రి సందర్భంగా బ్యాంకు నుంచి ఆలయానికి చేరుకున్న స్వామి అమ్మవార్ల స్వర్ణాభరణాలు ఆలయ అధికారులకు అప్పగించిన బ్యాంకు సిబ్బంది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు శ్రీకాళహస్తి ఏర్పేడు మండలాల్లో భారీగా వైసీపీ శ్రేణులు బైక్ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి ఏర్పేడు మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక వైసీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీలో నిర్వహించి ఘన స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం తుళ్లూరులో ఏర్పేడు మండలం ఎండి పుత్తూరు గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్న రుణం తీర్చుకుంటామని మహిళలు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా జగనన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అలాగే అర్హత ఉండి పథకాలు అందని లబ్ధిదారులకు వెంటనే ఆ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాళహస్తి వెలుగు కార్యాలయం ప్రాంగణంలో పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం క్రింద 4వ విడతలో భాగంగా 10,63,53,350 రూపాయల చెక్కులను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సతీమణి శ్రీవాణి రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ మిద్దెల హరి సంయుక్తంగా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం పొదుపు సంఘాల మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. శ్రీకాళహస్తి వెలుగు కార్యాలయం ప్రాంగణంలో పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం క్రింద 4వ విడతలో భాగంగా 10,63,53,350 రూపాయల చెక్కులను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సతీమణి శ్రీవాణి రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ మిద్దెల హరి సంయుక్తంగా మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పొదుపు సంఘాల మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ మున్నయ్య మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 4వ విడతలో భాగంగా శ్రీకాళహస్తి మండలంలోని మహిళలు 10,990 మందికి 10,63,52,350 రూపాయలు వారి ఖాతాలలో జమ చేశారన్నారు. మహిళలు ఆసరాను అందిపుచ్చుకుని ఆర్థిక పురోగతిని సాధించాలని మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని తెలియజేశారు. నిశ్శబ్దం ఉండాలి దయచేసి. ముఖ్యంగా శ్రీకాళహస్తి మండల మహిళ మా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీ అందరికీ తెలియజేయడం అనగా కాళహస్తి మండలం అంటే మధుసూదన్ రెడ్డి గారికి ఎనలేని ప్రేమ. ఆ ప్రేమని మనకి దగ్గరగానే ఎలక్షన్స్ అనేవి సృష్టించినందుకు మన డ్వాక్రా అక్కచెల్లెలు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన అన్నో మన తమ్ముడు మన అర్థం మన బంధువు మన స్నేహితుడు గారి నాయకత్వం గారి నాయకత్వం. శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో రేపటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి 16వ తేదీన జరిగే శాంతి అభిషేకంతో ఉత్సవాలు పూర్తి కాని ఉన్నాయి. ఈ మేరకు రేపు భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా V2 న్యూస్ ప్రత్యేక కథనం. దక్షిణ కాశీగా పంచభూతలింగాలలో వాయులింగేశ్వరుడిగా శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న శివయ్య బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. భగవంతుని కన్నా భక్తునికే తొలి ప్రాధాన్యతనిస్తూ భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణతో ఉత్సవాలు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా రేపు భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణ నిర్వహించనున్నారు. అర్చకులు సకల దేవతలను ముక్కంటి ఉత్సవాలకు రావాల్సిందిగా కోరనున్నారు. పామరునిగా అటవిక్కునిగా జీవనం సాగిస్తూ తన అచంచలమైన కల్మషం లేని భక్తితో ముక్కంటిని కొలిచాడు కన్నప్ప.
భక్తితో కన్నప్ప పెట్టిన మాంసాన్ని సైతం పరమేశ్వరుడు మహాప్రసాదంగా స్వీకరించాడంటే కన్నప్ప భక్తి ప్రపత్తులు ఎంతటి ఉన్నతమైనవో అర్థం చేసుకోవచ్చు. శివయ్య కంట్లో కన్నీరు చూడలేక తన కళ్ళనే దానం చేసి ధన్యుడయ్యాడు. ఆ శివయ్యలోనే ఐక్యమై మోక్ష ప్రాప్తి పొందాడు. అలాగే మానవులే కాకుండా మూగజీవాలు కూడా ముక్కంటి సేవలో తరించిన పుణ్యస్థలం శ్రీకాళహస్తి. సాలెపురుగు, పాము, ఏనుగు ఈ 3 మూగజీవాలు తమ భక్తితో పరమేశ్వరుని తమదైన రీతిలో అర్చించాయి. భక్తి పారవస్యంలో తమలో తామే కలయించుకుని ముక్తి పొందాయి. అలా 3 మూగజీవాల పేర్లతో శ్రీకాళహస్తి క్షేత్రం ఏర్పడిందంటే వాటి ప్రాధాన్యత ఏమిటో తెలుస్తోంది. ఇలా భక్తికి పండితుడు, పామరుడు అన్న తేడాలు ఉండవని, పేద ధనిక భేదాలు ఉండవని చాటి చెప్పిన పవిత్ర భూమి శ్రీకాళహస్తి క్షేత్రం. అంతేకాదు పంచభూత లింగాలలో 4 తమిళనాడులో ఉంటే ఏపీలో శ్రీకాళహస్తిలో 5వ లింగమైన వాయులింగేశ్వరుడిగా భక్తులకు ముక్తి ప్రసాదిస్తున్నాడు పార్వతీపతి. ఇక రాహుకేతు దోషాలు పారతోళే క్షేత్రంగా శ్రీకాళహస్తికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అందుకని మన దేశం నుంచే కాకుండా విదేశీయులు సైతం నిత్యం శ్రీకాళహస్తికి చేరుకుని దోష నివారణ పూజలు చేసుకుంటారు. గర్భాలయంలో వాయులింగేశ్వరుని లింగం నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసములు వస్తుండటంతో అక్కడే ఉన్న దీపం రెపరెపలాడటం మహిమాన్విత అంశంగా చెప్పుకోవచ్చు. శివలింగానికి నవగ్రహ కవచం ఉండడంతో ఎలాంటి దోషాలు అంటని ఏకైక ఆలయంగా కూడా గుర్తింపు ఉంది. అందుకే సూర్యచంద్ర గ్రహణాలలో సైతం యథావిధిగా నిత్య పూజలు జరుగుతూనే ఉండడం విశేషం. ఇంతటి మహిమాన్వితమైన శ్రీకాళహస్తి ఆలయంలో ఏటా జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇలా కైలాసాన్ని తలపిస్తూ ఉంటాయి. ఇక ఈ ఏడాది జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం దేవస్థాన అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. వందలాది మంది పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే క్యూ లైన్ల విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రోటోకాల్, విఐపి భక్తులకు, సామాన్య భక్తులకు విడిగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం అయ్యేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే ఆలయంలో అలంకరణ భక్తులను ఆకట్టుకునేలా చర్యలు తీసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక పూలను, పండ్లతో ఆలయం అలంకరించారు. కళ్ళు జిగేలు కనిపించేలా విద్యుత్ దీపకాంతులతో శ్రీకాళహస్తి ఆలయ పరిసరాలను నింపేశారు. అలాగే స్వర్ణముఖి నదిలో పవిత్ర స్నానాలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఇక ఉత్సవాల రోజువారీ వివరాలకు వస్తే ఈ నెల 3న భక్త కన్నప్ప ధ్వజారోహణం అనంతరం 4న శ్రీకాళహస్తీశ్వర స్వామి ధ్వజారోహణం, 5న 2వ తిరునాళ్లు, 6న 3వ తిరునాళ్లు, 7న 4వ తిరునాళ్లు, 8న మహాశివరాత్రి, 9 ఉదయం రథోత్సవం, రాత్రి తెప్పోత్సవం, 10న ఆది దంపతుల కళ్యాణం, 11న సభాపతి కళ్యాణం, 12న కైలాసగిరి ప్రదక్షిణ, 13న ధ్వజారోహణం, 14న పల్లకీ సేవ, 15న ఏకాంత సేవ, 16న శాంతి అభిషేకం నిర్వహించనున్నారు. ఇక ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఈ ఏడాది మహాశివరాత్రి రోజున దర్శనం కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇప్పటికే కలెక్టర్ లక్ష్మీష పలుసార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించి అధికారులను ఆదేశించారు. స్వామి అమ్మవార్ల సేవలకు ఆలయ అధికారులు వాహనాలు సిద్ధం చేశారు. వాహన సేవలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. అలాగే రథోత్సవం రోజున స్వామి అమ్మవార్ల కళ్యాణ ఉత్సవం సందర్భంగా భారీగా భక్తులు హాజరయ్యే నేపథ్యంలో ఎలాంటి తొక్కిసలాటలు, తోపులాటలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. గత ఘటనలు కూడా దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. భారీ సంఖ్యలో పోలీసు సిబ్బంది సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలో భద్రతను అలర్ట్ చేశారు. ఇక ఆలయంలో సాంస్కృతిక ప్రదర్శనలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చైర్మన్, పాలక మండలి, ఈవో, ఇతర అధికారులు ఎప్పటికప్పుడు భక్తులకు అందుబాటులో ఉంటూ దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీకాళహస్తి క్షేత్రంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అద్భుతంగా బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి రోజు నుంచి నవాన్నికమైనటువంటి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం ముందు కూడా మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రిని పురస్కరించుకొని అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ సంవత్సరం కూడా మాఘశుద్ధ అష్టమి ఈరోజు ఆదివారము. ఈరోజు స్వామివారి యొక్క భక్తుడైనటువంటి భక్త కన్నప్ప స్వామివారి యొక్క ధ్వజారోహణ జరుగుతుంది. ఈ ధ్వజారోహణ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు నుంచి నవాన్నికమైనటువంటి ఈ యొక్క దీక్షా పర్యంతంగా అద్భుతంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. తర్వాత
రేపటి రోజున స్వామి వారి యొక్క ధ్వజారోహణం జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి పర్యంతము పల్లకీ సేవ, అలాగే స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణ పర్యంతము ఈ యొక్క ఏకాంత సేవ వరకు కూడా అద్భుతంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కావున 50 మంది భక్తులు కూడా ఇచ్చేసి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాము. ఓం నమః. ఇప్పుడు మనకు మహాశివరాత్రి 8వ తేదీ ఉంది. 8వ తేదీ మహాశివరాత్రి ఉత్సవాలను పండుగను పురస్కరించుకొని మనకు శ్రీ కాళహస్తీలో 3వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వివిధ ప్రోగ్రాం శివుని యొక్క మొదటి భక్తుడైన భక్త కన్నప్పతో ధ్వజారోహణంతో మనకు ఈ శివరాత్రి మహోత్సవాలు మనకు ప్రారంభమవుతాయి. కాబట్టి రేపు అనగా 3వ తేదీన రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్త కన్నప్ప ధ్వజారోహణ చేయడం జరుగుతుంది. దాంతో మన యొక్క ఉత్సవాలకు ప్రారంభించినట్లు అవుతుంది. ఆయన గురించి భక్త కన్నప్ప గురించి మనందరికీ తెలుసు. ఆయన యొక్క భక్తి ఎటువంటిదో, ఆయన భక్తి కానివ్వండి, సాలెపురుగు భక్తి, అదే ఏనుగు భక్తి, ముగ్గురు యొక్క భక్తి గురించి మనందరికీ తెలుసు. చాలా కాళహస్తిలో అందరికీ తెలుసు. కాబట్టి దాన్ని ప్రదర్శించుకొని ఈరోజు రేపు భక్త కన్నప్ప ధ్వజారోహణతో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలియజేస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మాఘమాసం సందర్భంగా శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో మాఘమాసం శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్ కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూప దీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, పిఆర్ఓ సతీష్ మాలిక్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. పంచాయతీ భైరవ ఎస్టీ కాలనీలో టీటీడీ నాయకురాలు బొజ్జల బృందమ్మ ఆధ్వర్యంలో జరిగిన మంచినీటి బోరు పనులు దేవస్థానం సిబ్బంది అడ్డుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటి సమస్య తీర్చకపోగా ఇతరులు సాయం చేయడానికి ముందుకు వస్తే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వేడం పంచాయతీ భైరవ ఎస్టీ కాలనీలో ప్రజలు త్రాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో వారు పడుతున్న ఇబ్బందులను శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డికి తీసుకువెళ్లారు. వెంటనే ఆయన స్పందించి వారి సొంత నిధులతో బోరు వేయడానికి ముందుకు వచ్చారు. ఈ రోజు ఉదయం బోరు వేయడానికి కొబ్బరికాయ కొట్టి బొజ్జల బృందమ్మ ప్రారంభించారు. అయితే బృందంతో పాటు టీడీపీ నేతలు వెళ్లిపోగానే దేవస్థానం అధికారులు బోరు వేయరాదని అడ్డుకున్నారు. తమ దాహార్తి తీర్చడానికి వచ్చిన వారిని తిరిగి పంపడంతో ఎస్టీ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇబ్బందులు తీర్చకపోతే సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అలంకరించే బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్ నుండి తీసి ఆలయ ప్రధాన అర్చకులకు, ఆలయ అధికారులకు బ్యాంక్ సిబ్బంది అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల అమూల్యమైన ఆభరణాలను
ప్రత్యేక మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా అలంకరిస్తారు. ఉత్సవాలు ముగియగానే తిరిగి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్ నుండి తీసి ఆలయ ప్రధాన అర్చకులకు, ఆలయ అధికారులకు బ్యాంక్ సిబ్బంది అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, సహాయ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ మరియు పర్యవేక్షకులు కళ్యాణి, అకౌంటెంట్ యుగంధర్, అప్రైజర్ రవిచంద్ర మరియు అలంకార గురుకుల్ రాజేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో రేపటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో సుందరంగా అలంకరిస్తున్నారు. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లోనూ అలంకరణ చేపడుతున్నారు. ప్రత్యేకించి స్వామివారి గర్భాలయం, అమ్మవారి గర్భాలయం ఎదుట పూలు, పండ్లతో ప్రత్యేక అలంకరణ చేపడుతున్నారు. ఈ మేరకు వివిధ రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన అరుదైన పూలను వినియోగిస్తున్నారు. శ్రీకాళహస్తికి చెందిన కలంకారీ చిత్రకారుడు సుధీర్ కు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం వరించింది. రాష్ట్రపతితో అవార్డు అందుకున్న సందర్భంగా సుధీర్ ఆనందం వ్యక్తం చేశారు. కలంకారీ కళ అభివృద్ధికి సాయశక్తిలా కృషి చేస్తానని అన్నారు. శ్రీకాళహస్తికి చెందిన కలంకారీ కళాకారుడికి అరుదైన ఘనత దక్కింది. ఏకంగా రాష్ట్రపతి చేతనే అవార్డు అందుకునే ఛాన్స్ కలిగింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా సుధీర్ ఆనందం వ్యక్తం చేశారు. కలంకారీ కళ అభివృద్ధికి సాయశక్తిలా కృషి చేస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం హస్తకళలకు సంబంధించి రాష్ట్రపతి భవనంలో కలంకారీ కళను ప్రదర్శనకు ఉంచేందుకు ఉత్తమ కళాకారులను ఆహ్వానించగా వీరిలో సుధీర్ ఉన్నారు. సుధీర్ తన హస్తకళా నైపుణ్యంతో కలంకారీ చిత్రాలను చిత్రించగా దానికి సుధీర్ కు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ కళాకారుడి పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ రాష్ట్రపతి భవనం ప్రి జనన్ కార్యక్రమం సంబంధించి హస్తకళలను రాష్ట్రపతి భవనంలో ప్రదర్శనకు ఉంచేందుకు ఉత్తమ కళాకారులను ఆహ్వానించారని తెలిపారు. ఇందులో భాగంగా తనకు అవకాశం కలిగిందని అన్నారు. శ్రీకాళహస్తి క్షేత్ర ప్రభావం, ఇక్కడి ప్రజల జీవన సరళి, ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలను మేళవించేలా చిత్రాలకు కలంకారీ కళ ద్వారా జీవం పోసి వాటిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివరించడంతో ఆమె అభినందించారని అన్నారు. ఆమె చేతుల మీదుగా ఉత్తమ కళాకారుడిగా పురస్కారాలు అందుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. తనతో పాటు ఈ కలంకారీ కళ భావితరాలకు అందించే విధంగా అనేక మందికి తన ఇన్స్టిట్యూట్ నందు కలంకారీ కళను నేర్పిస్తూ జీవనం సాగిస్తున్నానని తెలియజేశారు. సుధీర్ వద్ద కలంకారీ కళను నేర్చుకుంటున్న కుమారి మాట్లాడుతూ తనకు కలంకారీ కళను నేర్పుతున్న తన గురువు సుధీర్ కి రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. సుధీర్ భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకోవాలన్నారు. తాము తమ గురువు సుధీర్ ను స్ఫూర్తిగా తీసుకుని కలంకారీ కళను నేర్చుకుని భవిష్యత్తులో తాము ఉన్నత స్థానాలు అధిరోహిస్తామని తెలియజేశారు. తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని శనివారం ఉదయం స్థానిక అన్నమయ్య భవన్లో నిర్వహించారు. భక్తుల సందేహాలకు ఈవో ధర్మారెడ్డి సమాధానమిచ్చారు. అనంతరం మీడియా సమావేశంలో ఈవో మాట్లాడుతూ వేసవి సమయంలో ఎస్ఎస్డి, ఎస్ఈడి టికెట్ల పెంపుపై త్వరలో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రత్యేక పర్వదినాల్లో మినహా మిగిలిన అన్ని సమయాల్లో విరివిగా లడ్డూలు అందిస్తున్నామని అన్నారు. పెంచిన లడ్డూల రేట్లు తగ్గించడం వీలు కాదన్నారు. అంగ ప్రదక్షిణ టోకెన్లు ఆన్లైన్ లో మాత్రమే భక్తులు బుక్ చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి నెలలో 19.06 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని అన్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 111.71 కోట్ల రూపాయలు సమర్పించారన్నారు. 95.43 లక్షల లడ్డూలు విక్రయించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీసా వివిధ అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న రీసర్వే, 3వ విడత ఎంఎస్ఎంఈ సర్వే తదితర అంశాలపై సమీక్షించిన కలెక్టర్ పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. అనంతరం ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంపై కూడా అధికారులతో మాట్లాడి పలు ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్. 3వ విడత రీసర్వే, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, కరువు మండలాల్లో ఉపాధి హామీ పథకం అమలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, పథక సంచాలకులు డ్వామా శ్రీనివాస ప్రసాద్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి జయరాజ్, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి శంకరనారాయణ, డిఎంహెచ్ఓ శ్రీహరి, జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయకర్త రాజశేఖర్ రెడ్డి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 3వ విడత రీసర్వే, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, కరువు మండలాల్లో ఉపాధి హామీ పథకం అమలు, త్రాగునీటి ఎద్దడి రాకుండా తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై సమీక్ష చేశారు కలెక్టర్. సంబంధిత అంశాలపై ప్రణాళికాబద్ధంగా పనిచేసి నిర్దేశిత గడువులోపు పురోగతి సాధించాలి అని, ఆరోగ్యశ్రీ కార్డులు 100% పంపిణీ జరగాలన్నారు. జిల్లాలో పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమం విజయవంతం చేయాలని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది సంపూర్ణంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
పరిశ్రమలకు భూ కేటాయింపు పెండింగ్ అంశాలు, ఎంఎస్ఎంఈ క్లస్టర్ ఏర్పాటు పురోగతి, ధాన్యం సేకరణ, పల్స్ పోలియో అంశాలపై కలెక్టర్ల స్పందన వంటి పలు అంశాలపై సంబంధిత కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి దిశానిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ గారు సంబంధిత జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు. ఎంఎస్ఎంఈ సర్వే, ఉద్యమ రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలని సూచించారు. రోజువారీ ధాన్యం ధరలు సీఎం యాప్ లో అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. క్యాన్సర్ సర్వే, ఎంపీడీఓ యంత్రాంగం, వాలంటీర్లు 2 గృహ సందర్శనలు చేసేలా వేగవంతం చేయాలని, ఏఎన్ఎం గృహ సందర్శన చేసి టెస్టింగ్లు షెడ్యూల్ మేరకు జరిపేలా చూడాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కార్డులు 100% పంపిణీ చేసి ఈ కేవైసీ అప్డేట్ జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆరోగ్యశ్రీ యాప్ ప్రతి కుటుంబం డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకుని అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా అందరూ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్న కమిషనర్ పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ చీఫ్ ఎలక్టోరల్ అధికారి కార్యాలయం నుండి సమీక్షా సమావేశం జరిగింది. తిరుపతి కలెక్టరేట్ లోని బీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, జేసీ శుభం బన్సల్, తిరుపతి ఈఆర్ఓ అదితి సింగ్ తదితరులతో కలిసి హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో రానున్న ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు మాట్లాడారు. అనంతరం తిరుపతి జిల్లాలో తాజా పరిస్థితులను జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘం అధికారులకు నివేదించారు. పెండింగ్ ఫామ్ల పురోగతి, తొలగింపులు, ఎపిక్ కార్డుల ముద్రణ మరియు పంపిణీ స్థితిపై జిల్లాలో పరిస్థితిని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలకు శిక్షణ కార్యక్రమాలు, ఫిర్యాదులు మరియు ప్రతికూల వార్తలు, డిఈఎంపీ, జిల్లా కంట్రోల్ రూమ్, సోషల్ మీడియా సెల్ ఏర్పాటు తదితర అంశాలపై కూడా వివరాలను అందించారు కలెక్టర్. ఇక ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ, నివేదిక నిర్వహణ వ్యవస్థ, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నుండి జిల్లా నోడల్ అధికారుల నియామకం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం కలెక్టర్ ఈఆర్ఓలకు పలు సూచనలు చేస్తూ మాట్లాడుతూ బిఎల్ఓలకు ఈవీఎం ట్రైనింగ్, ఎంసీసీ తదితర ట్రైనింగ్లు షెడ్యూల్ మేరకు పూర్తి కావాలి అని అన్నారు. పెండింగ్ క్లైమ్లపై త్వరితగతిన ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో మార్చి 5 నాటికి కనీస వసతులు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేసి నివేదిక పంపాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఈఆర్ఓలు కిరణ్ కుమార్, నిశాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, చంద్రముని, రామ్మోహన్, కోదండ రామిరెడ్డి, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యత, ఫైనాన్స్ లిటరసీ వారోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పలు విద్యార్థులు వ్యాస రచన, ఇతర పోటీలలో పాల్గొన్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా ఉన్నతాధికారులు సర్టిఫికెట్లను అందించారు. దేశ ప్రజలలో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించాలన్న ఉద్దేశంతో ప్రజల బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఫైనాన్స్ లిటరసీ వారోత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. గత నెల ఫిబ్రవరి 27వ తేదీన తిరుపతి గవర్నమెంట్ హైస్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన, 28వ తేదీన పిచ్చటూరు జెడ్పీ హైస్కూల్ నందు క్విజ్ ద్వారా ఆర్థిక అక్షరాస్యతపై కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఈ విభాగాల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మొదటి, 2వ మరియు 3వ కేటగిరీ కింద సర్టిఫికెట్స్ తో పాటు ప్రైజ్ మనీని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇక తిరుపతి నగరపాలక కమిషనర్ అదితి సింగ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సుభాష్, సమగ్ర శిక్ష సీఎంఓ సురేష్, జెడ్పీ హైస్కూల్ పిచ్చటూరు ఉపాధ్యాయురాలు మల్లేశ్వరి, వెంకటేశ్వర్లు, తిరుపతి గర్ల్స్ హైస్కూల్ హెడ్ మాస్టర్ వెంకట సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 59,646 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 59,646 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులతో 21,938 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.86 కోట్లు. గత నెలలో 300 రూపాయలు. శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 19 కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు.
శ్రీకాళహస్తిలో పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం 4వ విడతలో భాగంగా 10,63,53,350 రూపాయల చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సతీమణి శ్రీవాణి, రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ మిద్దెల హరి. రేపటి నుంచి శ్రీకాళహస్తిలో ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణ. వేడం పంచాయతీలో టీడీపీ నేతలు వేసిన బోర్డును అడ్డుకున్న దేవస్థానం సిబ్బంది, ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్టీ కాలనీ వాసులు. మహాశివరాత్రి సందర్భంగా బ్యాంకు నుంచి ఆలయానికి చేరుకున్న స్వామి అమ్మవార్ల స్వర్ణాభరణాలు ఆలయ అధికారులకు అప్పగించిన బ్యాంకు సిబ్బంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.